అందరికీ వందనాలమ్మా. మా 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు చూద్దామమ్మా. బలత్కారు నుండి నన్ను రక్షించి వాడుకుని కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టుకుని నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించు. మృత్యు యొక్క అలలు నన్ను చుట్టుకొనలను, వరద పొర్లు వలె భక్తిహీనులు నా మీదకి వచ్చి నన్ను బెదిరించగలను. పాతాళ పాశములు నన్ను అరికట్టలను, మరణ పూలు నన్ను ఆవరించగలను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టిని, నా దేవునికి ప్రార్థన చేసింది. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించును. నా మొర్ర ఆయన చెవుల్లో చూసి. మరి ఇక్కడ మనం చూస్తే కనుక దావీదు గారు ఎంతో సంతోషంతోనూ ఎంతో ఆనందంతోనూ యెహోవాను గురించి ఒక పాటలాగా పాడిన విధానం కనుక పాట మనకు ఉన్నది. అంటే యెహోవా నా బలమా యథార్థమైనది నీ పరిపూర్ణమైనది. మరి ఆ యొక్క పాట ఈ లేఖనాలతో రూపుదిద్దుకున్నారు. ఎందుకంటే శత్రువులు అనేటటువంటి వారు ఇవన్నీ కూడా ఉన్నటువంటి విధానం. అయితే ఇక్కడ మనం లేఖనాన్ని గమనిస్తే కనుక చూడమ్మా, యెహోవా తను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించాను. అంటే ఇక్కడ మనం కూడా చెరపట్టబడినవారు. అంటే కొన్ని ఉంటాయి మన ఆశ లేని నరుడు అనే వాళ్ళు ఉంటారమ్మా. అయితే ఆ ఆశ నీ కంట్రోల్లో ఉండాలి. కానీ నీవు ఆశ కంట్రోల్లోకి వెళ్ళామనుకోండి మనం ఏమవుతామంటే చెరపట్టబడిన వారు. అలాగే లోకం కూడా మనం లోకాన్ని చూసి దాసోహమయ్యేవారుగా ఉండకూడదు, కానీ లోకాన్ని జయించేవారుగా మనం ఉండాలి. అంటే ఈ విధానాల్లో మనకు సహాయం చేయగలిగింది ఎవరు? దేవుడు మాత్రమే, అందునిమిత్తమే. మరి ఆయన ఎందుకంటే ఇక్కడ మనం గమనిస్తే దావీదు గారు పరాక్రమశాల కాదా? యుద్ధ నైపుణ్యం ఉన్నవాడా కాదా? 10,000 మందిని చంపగలిగిన శక్తి ఉన్నవాడా కాదా? మరి సౌలుని ఎందుకు చంపలేకపోయాడు? ఆ యొక్క సైన్యాన్ని ఎందుకు చంపలేకపోయాడు? చేతకాకనా? ఆయన చేతకాకనా? కాదుగా. ఎందుకు? దేవుడి చేత అభిషేకించబడిన వాడై ఉన్నాడు. అయితే అతని చేతిలో నుండి దేవుడు తప్పించిన సమయమున ఆయన సంతోష గానముతో చెప్తున్నటువంటి విధానం ఏమని? యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు. కంచుకోట అని వింటూ ఉంటాం అప్పుడప్పుడు మాట. ఇది ఎక్కువ రాజకీయ నాయకుల్లో వినపడుతుంది. పలానా ఊరు పలానా అతనికి కంచుకోట అంటే అక్కడ అతన్ని ఓడించేది లేదు, అక్కడ ఎప్పుడు ఆయనే గెలుస్తాడని అంటారు అన్నమాట. కంచుకోట అంటే ఏంటంటే విజయంతో ఉన్నటువంటి ఒక స్థానం, ఒక ప్రదేశం, ఒక ఊరు కావచ్చు, లేదంటే ఒక దేశం కావచ్చు. అయితే ఆయన ఏ విధంగా చెప్తున్నాడు చూడండి, యెహోవా నా కోట, నా రక్షకుడు, నా శైలము. అంటే నా దేవుడే నాకు ఎలా ఉన్నాడు? శైలముగా ఉన్నాడు, కోటగా ఉన్నాడు. కోట అంటే ఏంటి? ఎలా ఉంటుందమ్మా కోట? రాజకోట అంటారు. రాజుల కోటలు ఉంటాయి. ఎలా ఉంటాయి? సపరివార సమేతంగా ఉంటుంది, సర్వ సైన్యముతో ఉంటుంది, ఏమా సకల సౌకర్యాలతో ఉంటుంది. శత్రువు అనేవాడు లోపలికి వచ్చే అవకాశం ఉంటుందా? కోటలోకి రాలేదు. సో దేవుడు మన కోట అయ్యుండగా మనకు సమస్తము సమకూర్చబడి ఉంటాయి అక్కడే. అర్థమవుతుంది? అంటే ఎలా అంటే ఆ యొక్క కోటలో ఉన్న రాజు గారికి ఏ రీతిగా ఉంటున్నాయో సమస్తము అదే విధంగా, సర్వ సైన్యము, సపరివారము, సౌకర్యాలు సమస్తము కూడా ఆ కోటలో ఉంటాయి. ఇంకా చూడండి,
నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము. మనం కూడా దేవుణ్ణి ఈ రీతిగానే అనుకోవాలి. నా ఆశ్రయ స్థానం నా దేవుడు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనము ఈ యొక్క లోకంలో కావచ్చు, లేదంటే మన సహోదరులతో కావచ్చు, లేదంటే బంధువులతో కావచ్చు, విసిగిపోయిన వారుగా ఉంటూ ఉంటారు. అలాంటి సమయాన్ని మనం విచక్షణని కోల్పోయి గబక్కన మనము మాటలు అనేసేయకూడదు. ఆ యొక్క విపత్కరమైనటువంటి విధానాన్ని మనం పోగొట్టుకున్నటకు దేవుని ఆశ్రయించేవారుగా ఉంటే కనుక దేవుడు ఎలా ఉంటామో నీకు రక్షణ శృంగంగా ఉంటాడు. ఎందుకంటే శత్రువుల చేతుల నుంచి విడిపించిన దేవుడు, బలత్కారుల చేతుల నుంచి విడిపించిన దేవుడు. శ్రమలో విడిపించడా, కష్టంలో విడిపించడా? ఎందుకంటే మనకు దూరపు వారు కన్నా కూడా అయిన వారంటేనే మనకు బాధ ఎక్కువ. పరాయి వారు ఏమనంటే మనకు పెద్ద పట్టింపు ఉండదు, కానీ అయిన వారంటే మనకు ఎలా ఉంటుందా, చాలా బాధగా దిగులుగా ఉంటుంది. కాబట్టి అలాంటి సమయము ఉన్నప్పుడు నీవు వెళ్ళి నిన్ను ఎవరైనా బాధ పెట్టారని చెప్పి నువ్వు ఇంకొకరితో చెప్పావు నీ బంధువులతో, ఏమైపోతావు? నువ్వు చులకన అవుతావు, నిన్ను బాధ పెట్టిన వాళ్ళని చులకన చేస్తావు. కానీ ఆ విధంగా కాకుండా దేవుని ఆశ్రయించేవారు నిన్ను సంరక్షిస్తాడు, నీ ప్రార్థన విని వారిని కూడా సంరక్షిస్తాడు. కాబట్టి ఇక్కడ మనము దావీదు గారు ఏ రీతిగా ఆ పాటని పాడారు అనేది ఆయన యొక్క మాటల్లో మనం వింటూ ఉండగా, ఈ యొక్క విధానాన్ని యేసు ప్రభు వారు ఏ రీతిగా నెరవేర్చారు మనకు ఇక్కడ చూస్తే మనం చూడండి. దేవుడిని ఆయన శైలము, కోట, రక్షకుడు అని చెప్తూ ఉండగా ఈ మాటలు దావీదు గారు పలికిన మాటలై ఉన్నా మన నిమిత్తం యేసయ్య పలికిన మాటలుగా మనం భావిస్తే మరి మనం విడిపించలేదమ్మా? విడిపించారా లేదా? యెహోవా మనల్ని, యెహోవా నన్ను నా శత్రువైన అపవాది చేతిలో నుండి విడిపించాను, నా శత్రువులందరి చేతిలో నుంచి నన్ను విడిపించి తప్పించాను అని మనం చెప్పుకునే రీతిగా ఉండడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చి మన నిమిత్తము, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ఆయన అక్షరాన్ని అడగలేదా? అడిగాడా లేదా? ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే కనుక ఈ లేఖనాల్లో ఈయన సంతోషంతో దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. ఎందు నిమిత్తం? విడిపించిన నిమిత్తం. అంటే ఇక్కడ విడిపించడము అంటే ఒక చిన్న విషయాన్ని గమనించండి. ఆయన చేత కాక చేయలేక అంటే విసిగిపోయిన సమయాన్ని ఆయన్ని విడిపించిన దేవుడు. అదే నేను చెప్పింది. ఆయన నిస్సహాయుడై ఉన్నప్పుడు కాదు విడిపించింది. దావీదు గారు నిస్సహాయుడా? ఒక్కడే ఎదిరించగలడా లేదా? ఏమా గొలియాతుని చంపగలిగినటువంటి ఆయనకు మిగతా వాళ్ళకు లెక్క అవుతారా? అవుతారా? కానీ ఇక్కడ ఆయన పంతం ఏంటంటే దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడిని నేను ముట్టకూడదు, అతని మీద నా కత్తి ఘాటు కూడా పడకూడదు. అయితే అతని చేతుల నుంచి నేను తప్పించుకోవాలి, ఆయన కూడా నన్ను ఏమీ చేయకూడదు. ఎందుకని? ఈయన ఎవరు? దావీదు గారు ఎవరు? అభిషేకించబడ్డవాడా కదా? నేను ఎవరు చెప్పట్లా. ఎప్పుడు అభిషేకించారు దావీదు గారు? డేట్ అడగట్లేదు. పోనీ ఎక్కడ అభిషేకించారు చెప్పండి? ఏ ప్రదేశంలో అభిషేకించారు ఆయన్ని? తెలుసా తెలీదా? దావీదు గారిని ఏ స్థలంలో అభిషేకించారు? మరి ఎవరు అభిషేకించారు? దేవుని చేతే అభిషేకం పొందుకున్నాడు. కానీ అభిషేకించిన అతను ఎవరు? సమూయేలే కదా. ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు, సమూయేలు వారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారి మగపిల్లల్ని పిలుస్తూ ఉంటారు. పిలిచినప్పుడు వారు కాదు వారు కాదు వారు కాదు అని అందరినీ పంపించాక వీరేనయ్యా నా కుమారులు అంటాడు వాళ్ళ నాన్న. కాదు నీకు ఇంకో కుమారుడు ఉన్నాడు అన్నప్పుడు అప్పుడు అంటాడు, నా కుమారుడు ఎక్కడికి వెళ్ళాడు? గొర్రెలు కాయిచూ ఉన్నాడు, అడవికి వెళ్ళాడు అన్నప్పుడు ఆయన పిలిపించడం అర్థమైందా? అప్పుడు ఆయన ఇంటికి పిలిపించి అక్కడ అభిషేకిస్తారు. అర్థమైందా? మరి ఇతరులను ఎవరు? దేవుని చేత అభిషేకాన్ని పొందుకున్న అతనే. అర్థమైందా? అంటే యుద్ధ నైపుణ్యంలో కావచ్చు, శత్రువుల్ని వెంటాడే విషయంలో కావచ్చు,
విజయాన్ని సొంతం చేసుకునే విషయంలో కావచ్చు, అన్ని వేళలా దేవుడు తోడై ఉన్నటువంటి అతనికేమి చేతకాక కాదు, పారిపోయింది, పరిగెత్తింది, దాంకుంది, తప్పించుకుంది. అర్థమైందా? ఎందుకంటే దేవుని చేత అభిషేకించబడినటువంటి వారిని తాకితే దేవుణ్ణే తాకింది. అర్థమైందమ్మా? అందుకు ఆ యొక్క విధానం ఆయన కలగకుండా చేసినందుకు, తప్పించినందుకు ఆయన సంతోషంతో చెప్తున్న మాట. అర్థమైందా? నా దేవుడు నాతో తప్పు చేయనివ్వలేదు, నా దేవుడు నాతో ఆయనకు వ్యతిరేకమైన కార్యము చేయనివ్వలేదు, నా దేవుడు నన్ను నా శత్రువుల చేతికి అప్పచెప్పలేదు. ఎందుకంటే అప్పచెప్పేస్తే ఆయనకి ఏం చేయాలి? యుద్ధమేగా చేయాలి. సంసోను గారిని పట్టబడ్డప్పుడు ఆయన ఒక మాట అడుగుతాడు దేవుణ్ణి, ఒక్క మారు దేనయ్యా, చివరిగా అడుగుతున్నా నేను, ఒక్కసారి నీ బలాన్ని నాకు ఇయ్యయ్యా అని ఇచ్చినప్పుడు ఎంతమందిని చెప్పేస్తారమ్మా ఆయన? గాడి దవడైనది, గాడి దవడైనా అలాగే అంత క్వశ్చన్ మార్కులో కాదా? ఎంతమందిని చంపేస్తారు? చాలా మంది అంటే నెంబర్తో పని లేదుగా. ఫస్ట్ వదిలేద్దాం, తర్వాత ఎంతమంది చెప్తాడు ఆయన? అంటే ఆయన బలవంతో పోయి ఆయన దొరికినప్పుడు, ఎందుకంటే ఆయన సంసోనేనా వేరే పేరు చెప్పారా? ఎవరు ఏంటి ఆయన మీదకి వచ్చే వాళ్ళు ఎవరు? ఎందుకు సరే, ఇక టాస్క్ ఇస్తాను, ఉండండి. ఆయన ఒక్కసారి అడుగుతాడు దేవుని, అయ్యా నా తప్పిదాలు ఉన్నాయి, నా యొక్క అతిక్రమాలు ఉన్నాయి, కానీ ఒక్కసారి నీ శక్తిని నాకు ఇయ్యయ్యా, నీ శక్తిని పొందుకొని మరలా నేను వీళ్ళందరినీ జయిస్తాను అని చెప్పి ఆయన అడిగినప్పుడు దేవుని ఆత్మ, ఆ యొక్క శక్తి ఆయనకు అందినప్పుడు ఆయన 3,000 మందిని చంపేస్తాడు శత్రువులు. అక్కడ గెలుపు ఆ విధమైతే ఇక్కడ గెలుపు ఎలాంటి గెలుపు అనేది? దేవుడే తోడుగా ఉండి ఇచ్చిన గెలుపు. అర్థమైందా? సో నిజంగా అంటే ఈ గెలుపు ఎలాగ మనం కూడా ఆస్వాదించాలి అంటే, మనం మన శత్రువులో లేదంటే మనకు కోపం ఉన్న వాళ్ళను మనం కొట్టడమో తిట్టడమో కాదు, మనం గెలవాల్సింది. అర్థమైందమ్మా? అలా కాదు మనం గెలవాల్సింది, దేవుని అధ్యక్షతను గెలవాల. అర్థమైందా? మనకు ఎవరైనా కోపం వస్తే వెంటనే మనం కత్తులు కటార్లు పట్టుకొని వెళ్ళిపోకూడదు ఇళ్ళ మీదకి. కత్తి కన్నా బలమైనది, పదునైనది ఏంటిది? ప్రార్థన. బాధ కలిగినప్పుడు కూర్చొని ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే నీ విషయంలో, నా విషయంలో యేసయ్యకి ప్రార్థన అంటే యేసయ్యకి బాధ కలిగినప్పుడు ఆయన ప్రార్థించిన విధానం, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించండి. ప్రార్థన అంటే ఏంటి? దేవుని అడగటమే. అర్థమవుతుందా? కాబట్టి మనకు విజయాన్ని దయచేసే దేవుడు మనకు ఎప్పుడు వెన్నంటి ఉండి నడిపించే విధానంలో మనం ఎప్పుడు కూడా జయించేవారిని, ఓడిపోయేవారు కాదు. అందుకని ఆయన సంతోషంగా చెప్తూ ఉన్నాడు. చూడండి, ఆయనే నా రక్షకుడు, బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని, నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగా, అంటే మృత్యు యొక్క ఏమైనాయమ్మా? అలలన్నీ ఏమైనాయి? చుట్టూ వచ్చేసినాయి. అంటే ఎట్లా అంటే ఒకసారి ఊహించుకోండి, మీ మధ్యలో ఉన్నారు, తగాదాకు వచ్చిన వాళ్ళు తప్ప మీ వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళంతా మీ చుట్టుముట్టారు. సరెండర్ అయిపోవడమే మనం చేయగలిగింది అలా కదా. సరే నాదే తప్పు, క్షమించు, అయిపోయింది బట్ అంటావా? ముందు అనించి పోవాలి కదా, లేకపోతే అంతమందిని అంటావా నేను చేసిన తప్పు లేదు, సమయస్ఫూర్తితో వ్యవహరిస్తావా లేదా? చూడండి, నీవు పర్ఫెక్ట్గా దేవుళ్ళు కనుక ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నిన్ను రక్షించే దేవుడు. ఏమంటున్నాడమ్మా? మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను, వరద పొర్లు వలె భక్తిహీనులు నా మీదకి వచ్చి నన్ను బెదిరించగను. పాతాల పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఊర్లు నన్ను ఆవరించగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను.
నా మొర ఆయన చెవులలో వచ్చాను. కింద లేఖనాన్ని మనం చూస్తే చూడండి ఒకసారి. అప్పుడు భూమి కంపించి అదిరేను, పరమండలపు పునాదులు పరమండలపు పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి ఏమైనా కంపించి. ఈ విధం ఇక్కడ ఉన్నటువంటి లేఖనం ఒక చోట నెరవేర్చబడింది. ఎక్కడ మనం చదివినాం. ఏం పేరు బాగా చూడండి ఇక్కడ. అప్పుడు భూమి కంపించి అదిరెను, పరమండలపు పునాదులు వణికెను, ఆయన కోపింపగా అవి కంపించెను. యేసుప్రభు అది ఓకే. మనిషి విషయంలో ఎక్కడ జరిగింది? చెరసాల బ్రద్దలాయి ఎవరు? పాటలతో ఆయన్ను కీర్తించగా ఏమైనా చెరసాల పునాదులతో సహా ఉరికిపోయి చెరసాల ఏమైపోయింది? ఆయన మాట వచ్చింది. కాబట్టి మనం గమనించాలి. మనం మొరపెట్టే విధానము, మనం ప్రార్థన చేసే విధానము దేవుని యొక్క చెవులకు ఎలా ఉండాలమ్మా? చొచ్చుకొని పోయే విధంగా ఉండాలి. ఎలా అంటే మన పిల్లలు మన మాట వినకుండా అలిగి పడుకొని చెవులకి చేతులు అడ్డపెట్టి మనం ఏం చేస్తాం? చెవి దగ్గరికి పెద్దగా మాట్లాడమా? మాట్లాడారా లేదా? మరి మీరు ఎప్పుడైనా చెవులు మూసుకున్నారా? ఎవరి మీద నలిగి? చిన్నప్పటి నుంచి ఎప్పుడు మూసుకోవాలి చెవులు? సరే, దేవుడు ఒకవేళ చెవులు అట్లా మూసుకుంటే మన మాట, మన ప్రార్థన ఏమవ్వాలి? చొచ్చుకొని పోవాలి. అంటే అంత దగ్గరగా కేకేసేవాళ్ళుగా ఉన్నారు. అర్థమైందా? ఎందుకంటే ఇక్కడ ఉన్న విధానాన్ని మనం గమనిస్తే మన జీవితం ఇక్కడ ఉంది. శత్రువు చేతిలో ఉన్నాం, బంధించబడిన వారుగా ఉన్నాం, మృత్యువు యొక్క కౌగింట్లో ఉన్నాం. అర్థమైందా? ఆ అలల మధ్యలో ఇరుక్కుపోయి ఉన్నాం, పాతాళానికి చేరువలో ఉన్నాము. అలాంటి మనల్ని రక్షించుటకు ఇక్కడ దావీదు గారికి ఏ రీతిగా యెహోవా దేవుడు తోడై ఉన్నాడో ఈ రోజుల్లో మనకు యేసయ్య తోడై ఉంది. ఆయన మన పక్షమందు ఉండి మన ప్రార్థన మనం ప్రార్థించే విధానం దేవుని తాకలేకపోతున్నాయేమో అని ఆయనే మన నిమిత్తం ప్రార్థన చేస్తూ, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి, క్షమించండి, క్షమించండి. క్షమను దానముగా ఇచ్చి మనల్ని రక్షించి మనకొక కోటగా ఉండి మనకొక రక్షణ శృంగముగా ఉండి మన యొక్క విజయానికి, మన యొక్క సమస్తమునకు తోడైనటువంటి గొప్ప దేవుడు. మన కొరకు ఆయనే రక్తాన్ని చిందించి మన సమస్త పాపమును ప్రక్షాళన చేసి మన కొరకు ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఏకైక మానవ రూపేణ వచ్చినటువంటి దైవ కుమారుడిగా ఉన్నటువంటి యేసయ్య, ఆయన రాకపోతే ఈ మాటలు మనం మాట్లాడటానికి మనకు అవకాశం ఉందా? మనం సంతోషంగా ఉన్నప్పుడు, అంటే ఏ విషయంలో అయినా దేవుడు మన ఎడల గొప్ప కార్యం చేసినప్పుడు మనం ఎలా సంతోషపడతామో ఆ సంతోషం దేవుడు కార్యం చేసినప్పుడే కాదు ఉండాల్సింది. ఆయన కార్యం చేసినా చేయకపోయినా అదే సంతోషంగా ఉంది. ఎందుకంటే యోబు గారిని చూస్తే ఆయన ఏమంటారు? ఇచ్చింది యెహోవానే, తీసుకుంది యెహోవానే. దేవుని నామమునకు ఏం కలగాలి? స్థుతి కలుగును గాక. ప్రతి విషయంలో దేవుని నామానికి స్తోత్రగానములు చేసేటటువంటి గొప్ప విశ్వాస జీవితాన్ని కలిగినటువంటి యోబు గారు. మరి మన జీవితంలో, ఎందుకంటే మనల్ని రక్షించుకున్నటువంటి విధానం, వాళ్ళని ఇంకా మనం వాళ్ళ విషయంలో చూస్తే యేసయ్య రావడానికి ముందు జరిగినటువంటి విధానాలన్నీ చూస్తే నరుని పక్షమున దేవుని అంటే దేవుని ప్రార్థించగలిగిన వారు ఇక్కడ ఎవరు లేరు. ఉన్నారా? నరుని పక్షాన లేరు. కానీ యేసయ్య వచ్చిన తర్వాత నరుని పక్షాన వేడుకుంటుంది ఎవరమ్మా? అంత గొప్పగా అనుకుంటాం. ఏమన్నా తెలుసా? నేను ప్రార్థన చేశా, మా అమ్మ మారింది. నేను ప్రార్థన చేశా, మా నాన్న మారాడు. నేను ప్రార్థన చేశా, నా బిడ్డలు మారారు. నేను ప్రార్థన చేశా,
నాకు స్వస్థత కలిగింది, నేను ప్రార్థన చేశా, వారికి ఉద్యోగం వచ్చింది, నేను ప్రార్థన చేశా, వీరికి ఇబ్బందులు పోయింది, నేను ప్రార్థన చేశా, వారు రక్షణ పొందారు. కాదు, నీవు ప్రార్థన చేసావు మాత్రమే. ఈ ప్రార్థనని పదే 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 నెరవేరు వరకు దేవునికి మొరపెట్టింది ఎవరు? ఇక్కడ నువ్వు చేసే ప్రార్థన ఎవరి నామని చేస్తావు? చివరిలో ఏమంటాం మనం? యేసు నామమును అడుగుతున్నాము తండ్రి, ఆమేన్ అంటాం. ఆయన నామంతో అడుగుతున్నప్పుడు ఇంకా ఆయన ఒప్పుకుంటాడు. మీ దగ్గరికి ఎవరన్నా వచ్చి ఒక అమ్మ ఫలానా ఎమ్మెల్యే గారు మీ దగ్గర ఒప్పుకుందండి ఏమన్నాడు, అమ్మా నీ కూడా ఉంటావమ్మా? ఇప్పుడు ఉంటావా? ఇప్పుడు ఉండవు. పోనీ మినిస్టర్ కొడుకు మా మంచి ఫ్రెండ్ అనుకోండి, మనం వెళ్ళి అంకుల్ మీ అబ్బాయి ద్వారా అడుగుతున్నాం, మీరు చేయాల్సిందే అన్నాం, చేయకుండా ఉంటాడమ్మా? ఏమన్నా చేస్తాడు కదా. ఎందుకని? అక్కడ వాళ్ళ అబ్బాయి ప్రెస్టేజ్ అక్కడ అర్థమైందా? మరి వాళ్ళ అబ్బాయి ప్రెస్టేజ్ నువ్వు వాళ్ళ అబ్బాయికి ఎవరైతే చేశాడు? అతను శత్రువు అయితే చేశాడా? ఎవరైతే చేస్తాడు? స్నేహితుడు అయితే చేస్తాడు. అర్థమైందా? మరి మనము కూడా యేసయ్యకు స్నేహితులుగా ఉండాలా? ఉండాలా? ఉండాలి కదా. ఈ భూమి మీద చివరి వరకు తోడై ఉండేది ఏదన్నా ఒక బంధం ఉంది అంటే అది నిజంగా స్నేహబంధమే. అర్థమైందా? అందుకని చాలామంది భార్యాభర్తల్ని కూడా స్నేహితులుగా ఉండండి అంటారు. ఎందుకంటే స్నేహితులుగా ఉన్నటువంటి విధానంలో వారి మధ్య పొరపచ్చాలు ఉండవు. అర్థమవుతుందమ్మా? తండ్రి కొడుకులు కావచ్చు, తల్లి కొడుకులు కావచ్చు, తల్లి కూతురు కావచ్చు, తండ్రి కూతురు కావచ్చు, ఎవరైనా సరే స్నేహం అనేటటువంటి విధానంలో కనుక వారు ముందుకు సాగిపోతూ ఉంటే వారు ఎప్పుడు కూడా అన్యోన్యంగానే ఉంటారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అలా ముందుకు సాగిపోతూ ఉంటారు. ఎందుకంటే స్నేహితులు ఎలా ఉంటారు? వారు ఏమైనా తప్పు చేస్తే వీడు అలగటమో, తిట్టడమో, విమర్శించడమో చేస్తాడు. అది విమర్శించే విధానం కావచ్చు, గద్దించే విధానం కావచ్చు. ఒక స్త్రీకి తల్లి కనుక గద్దించింది అనుకో బాగానే ఉంటుంది, హ్యాపీగా. అదే గద్దింపు అత్త కనుక గద్దించింది అనుకో ఏమైందమ్మా? ఎందుకంటే అత్తలో తల్లిని ఎవరు చూడలేదు. చూడగలరా? చూడలేదు. కానీ చూస్తే వీళ్ళు చూస్తారు, కానీ అత్త కోడల్లో కూతుర్ని చూడలేదు. చూడగలిగితే ఎంత మేలు. అలాగే యోగు గారు అన్నట్టు పాప సైతం నుంచి పాపరహితుడు పుట్టనేరడు, అలాగను పుట్టే ఎంతో మేలు, అలాగను పుట్టనేరడు. ఏ రీతిగా ఆయన అన్నాడు, అదే రీతిగా కోడలు అత్తని అమ్మ అనుకుంటే ఏమో, అత్త కోడల్ని కూతురు అనుకుంటే ఎంత మేలు. కానీ అలాగున జరగదు. సరే, అవి మనకు వద్దు. కానీ మరి ఇక్కడ మనం చూస్తే యేసయ్యకు మనం ఎలా ఉండాలి? మంచి స్నేహితుడు. ఎందుకంటే ఆయన మనల్ని స్నేహితుడా అని పిలుస్తాడు. అర్థమైందా? నీ కోసం, నా కోసం రక్తం కార్చేంత రక్త సంబంధిగా ఆయన ఎలా మారాడు? ఎందుకు మారాల్సిన అవసరం ఏంటి? మారాల్సిన అవసరం ఏంటమ్మా? ఉందా? ఏంటి మన గొప్పతనం? గొప్పతనం ఉందా? గొప్ప వాళ్ళమైనా మనం? అయినా కూడా నీ కోసం, నా కోసం రక్తం కార్చిన ప్రేమ, మనం ఈ సంతోషంలో ఎలాంటి ఏ రీతి అయితే యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నా ఆశ్రయ దుర్గము, రక్షణ శృంగము, కేడము, ఉన్నత దుర్గము, నా రక్షకుడు అని మనం ఏ రీతిగా గొప్పగా గర్వంగా చెప్పుకుంటామో వీటన్నిటికీ కారణం మన ప్రార్థన మాత్రం కాదు. మన ప్రార్థనే. కానీ ఆ ప్రార్థనని పాస్ చేయించిన గొప్పతనం మాత్రం ఎవరమ్మా? యేసయ్య. కాబట్టి ఆయనే రాకపోతే లోకానికి రక్షణ లేదు. అంత నిమిత్తం ఆయన వచ్చినటువంటి ఆ గొప్ప విధానంలో మనమంతా కూడా మన నిమిత్తమై రక్షణ కొరకు, మన రక్షణార్థమై ఆయన చేసినటువంటి గొప్ప త్యాగం, శిలువ యాగమును మరి మనం సమీపించుచూ ఉన్నది కనుక మనందరం మనల్ని మనం స్వపరిశీలన చేసుకుంటూ యోగ్యమైన వారుగా ఉంటూ దేవుని ఎదుగుతూ ఫలిస్తూ గొప్పగా దేవుని బిడ్డలుగా ఆయన సాక్షులుగా మనంతా ముందుకు వెళ్ళాలని, ఆ రీతిగా వర్ధిల్లాలని, మనకు అవసరమైనటువంటి సమస్త జ్ఞానముతో దేవుడు మనల్ని నింపి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవార్తను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యము దీవించునుగాక. ఆమేన్.